హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ ఉమా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్। ఈ వీడియో వచ్చేసి ఫిబ్రవరి 15 శనివారం రోజు తీసిన వీడియో అన్నమాట। అప్పుడు కొంచెం నేను బిజీగా ఉండి పెళ్ళిళ్ళు పేరెంటాళ్ళు గృహప్రవేశాలు అలా తిరుగుతూ కొంచెం బిజీగా ఉండి షేర్ చేయలేకపోయాను। ఈ రోజు ఎలా తిరిగి మీకు ఈ వీడియో షేర్ చేయాలని చెప్పే ఉద్దేశంతో ఈ వీడియో షేర్ చేస్తున్నాను। వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి। వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు। అలాగే మీరిచ్చే ఒక చిన్న లైక్ వల్ల మన వీడియోస్ అలాగే మన ఛానల్ ఇంకొంచెం ముందుకెళ్తుంది। అలాగే మంచి మంచి వీడియోస్ అలాగే మంచి మంచి రెసిపీస్ చేయడానికి నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుందని నేను మీకు ఈ విధంగా తెలియజేస్తున్నాను। ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్। ఇక ఫిబ్రవరి 15 శనివారం రోజు ఉదయాన్నే నిద్ర లేచి ఇండ్లు వాకిలి శుభ్రం చేసేసుకొని ముగ్గులు వేసేసుకొని గడపలు తులసమ్మను అలాగే పూజ గదిని తర్వాత దేవుళ్ళందరినీ కూడా శుభ్రం చేసేసుకొని ఇలా గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టేసి ఎర్రటి గులాబీలతో మంచి సువాసన గల మల్లెపూలతో దేవుళ్ళందరినీ మనందరికీ ఎంతో ఇష్టమైన పాలరాతి లక్ష్మీదేవి అమ్మవారిని కూడా ఈ విధంగా అలంకరించేసుకొని ఈ విధంగా తాంబూలం అరటి పండ్లు కొబ్బరికాయ కొట్టి పూజ అనేది చేసేసుకున్నాను। ఆరతి ఇచ్చాను దేవుళ్ళకి, మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకున్నాను అనమాట। ఈరోజు ఎందుకు ఈ విధంగా ప్రత్యేకంగా పూజ చేసుకున్నానంటే ఫిబ్రవరి 15 శనివారం రోజు మా పెళ్లి రోజు అనమాట। అందుకే ఈ విధంగా పూజ అనేది చేసేసుకున్నాను। అమ్మవారికి చూడండి ఎంత కళగా ఉన్నారో, మనందరికీ ఎంతో ఇష్టం కదండి మన పాలరాతి అమ్మవారు లక్ష్మీదేవి అమ్మవారు। ఈరోజు శనివారం కాబట్టి వెంకటేశ్వర స్వాముల వారికి ఈ విధంగా గంధమాల అనేది అలంకరించాను, గంధమాల వేశాను। ఎంత బాగున్నారో చూడండి వెంకటేశ్వర స్వాముల వారు, ఇలా ఎంత కలగా ఉన్నారో చూడండి దేవుళ్ళందరూ। ఎర్రటి గులాబీలు మంచి సువాసన గల మల్లెపూలతో పూజ చేసేసుకున్నాను। నా పెళ్ళైన ఇన్ని సంవత్సరాలలో నాకు ఎప్పుడూ ఎదురవ్వని సంఘటన ఒకటి ఎదురైందండి, అదే ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను। అలాగే నాకు కలిసి వచ్చిన అదృష్టాన్ని కూడా ఈ వీడియోలో తెలియజేస్తున్నాను। అదేంటంటే చూడండి, ఈరోజు మా పెళ్లి రోజు కావడం, అలాగే చూడండి అమ్మవారు ఎంత కలగా ఉన్నారో। అది నాకు ఎదురైన సంఘటన ఏంటంటే నా పెళ్ళైన ఇన్ని సంవత్సరాలలో పెళ్ళే ఏ పండగలకైనా వ్రతాలకైనా ఇలా పూజలప్పుడు ఎప్పుడైనా సరే ఇలా కొబ్బరికాయ కొట్టినప్పుడు నాకు ఎప్పుడు ఇలాంటి అలాంటి సంఘటన ఎదురు కాలేదనమాట। అదేంటంటే చూడండి మీకు చూపిస్తున్నాను, కొబ్బరికాయ ఎంత తెల్లగా బాగా నీట్గా ఉందో చూడండి। మధ్యలో చూడండి అది హోల్ అనమాట, కొబ్బరికాయకి ఆ విధంగా బొరక పడింది చూడండి, మనిషి బొరక పెట్టినట్టుగానే అలానే ఉంది చూడండి। అంత బొరక పన్నా కూడా కొబ్బరికాయలోని నీళ్లు చుక్క కూడా బయటికి రాలేదు, గ్లాస్ నిండుగా కొబ్బరి నీళ్ళు వచ్చాయి। ఆ కొబ్బరి నీళ్ళు కూడా నేను వీడియో తీద్దామనుకున్నాను, ఈ షాక్ వల్ల నాకు ఏం చేయాలో తెలియక వీడియో అనేది తీయలేకపోయాను అనమాట। చూస్తే పువ్వు వచ్చిందేమో అనుకున్నాను నేను, పువ్వు రాలేదు అస్సలు। ఎంత బాగా చూడండి, మనం నుదుటి పైన పెట్టుకుంటే బొట్టు స్టిక్కర్ పెట్టుకుంటాం కదా అంతమైన హోల్ పడింది, అయినా చుక్క కూడా టెంకాయ నీళ్ళు అనేది బయటికి రాలేదనమాట। కొబ్బరికాయ కొట్టంగానే గ్లాస్ నిండుగా కొబ్బరి నీళ్ళు వచ్చాయి, అది చూసి నేను షాక్ అయిపోయినాను। అందుకే నేను కొబ్బరి నీళ్ళు కూడా నేను వీడియో అనేది తీయలేకపోయాను అనమాట। ఇంకా ఈ విధంగా ఇంట్లో పూజ చేసేసుకొని దండం పెట్టేసుకొని రెడీ అయిపోయి, మాకు తెలిసిన వాళ్ళు గృహప్రవేశము సత్యనారాయణ స్వామి వ్రతం అని పిలిచారు। ఇంకా అక్కడికి వెళ్ళేసి సత్యనారాయణ స్వామి వారికి కూడా మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని మా పెళ్లి రోజు స్వామి మనస్ఫూర్తిగా దీవించని దండం పెట్టుకొని భోజనం చేసేసుకొని ఇంటికి వచ్చేసాము। ఇంకా లేట్ అయిపోయిందని చెప్పేసి పొద్దున్నే గుడికి అయితే వెళ్ళలేదు, ఇంకా సత్యనారాయణ స్వామి వారికి దండం పెట్టుకున్నాం కదా, అదే ఇన్ని సంవత్సరాలలో మాకు కలిసి వచ్చిన అదృష్టమేమో, ఆ స్వాముల వారి దర్శనం మేము చేసుకోవాలని ఉందేమో అని చెప్పేసి చాలా సంతోషం వేసింది। ఇంకా తర్వాత సాయంకాలం మళ్ళీ స్నానం చేసేసి ఇంట్లో పూజ చేసేసుకొని తర్వాత తిరుమలకి తొలిగడ పైన మా కడపలో దేవుని కడప గుడికి అయితే వెళ్ళాము। స్వామి అమ్మవార్లని దర్శనం చేసేసుకొని బయటకు వచ్చిన తర్వాత ఈ విధంగా కొంచెం వీడియో అలాగే కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము। నాకైతే పెళ్ళైన ఇన్ని సంవత్సరాలలో ఎప్పుడూ ఎదురుపడని సంఘటన, కలిసి వచ్చిన అదృష్టాన్ని తలుచుకొని చాలా చాలా సంతోషంగా అనిపించింది। మరి మీకెలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్। ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్। ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను।